బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి ఈ దాడులపైన మన భారతదేశం తరపున మనం ఏ విధంగా స్పందించాల్సిన అవసరం ఉంది? అందరికీ జై శ్రీరామ్. ప్రస్తుతం భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వము తర్వాత ఆపోజిషన్ పార్టీ అని దాని మీద మనం చేయాల్సిన పని ఏం లేదు. వాళ్ళ దేశంలో వాళ్ళు కొట్టుకొని అనవసరంగా హిందువులని బలి చేస్తున్నారు. అందులో షేక్ హసీనా అని చెప్పని మొట్టమొదటి ప్రధానిగా ఉండేది, ఆమెను దింపి యూనస్ అనేవాడు రావాలి, ఆమె షేక్ హసీనా భారతదేశానికి అనుకూలంగా ఉంటూ వాళ్ళ దేశం డెవలప్ అవుతుందని చెప్పని అక్కడ అమెరికాలో ఉన్నటువంటి ట్రంప్ యొక్క కుట్ర పని ఆ ట్రంప్ ఈ యూనస్ని ముందుకు తీసుకొచ్చి స్టూడెంట్ యూనియన్తో ఒక ఉద్యమం తీసుకొచ్చి స్టూడెంట్ యూనియన్ లీడర్ ద్వారా వీళ్ళను ఆ షేక్ హసీనాని వాళ్ళ దేశం నుంచి పోయే విధంగా వీళ్ళందరూ దాడులు జరిపించారు. ఆ దాడులలో అన్యాయంగా ఇవి మన హిందువులను చంపడం జరిగింది. అప్పుడు ఈ షేక్ హసీనా గారు ప్రాణభయంతో పక్కలో ఉన్నటువంటి పాకిస్తాన్ కానీ అంటే వాళ్ళ ముస్లిం కంట్రీకి ఎక్కడికి వెళ్ళలేదు. ఎక్కడికి పోయినా నన్ను చంపేస్తారని ఆమె ప్రాణభయంతో హిందువుల దేశానికి వచ్చి తలదాచుకుంది. ఇప్పటికీ మన దేశంలో ఉన్నటువంటి రాజధాని అయినటువంటి ఢిల్లీలోనే ఆమె ఇంకా ఇప్పటికీ తలదాచుకొని ప్రాణాలతో ఉంది. అయితే ప్రస్తుతం ఈ యూనస్ అనేవాడు రేపు ఫిబ్రవరిలో జరిగేటువంటి ఎలక్షన్లో నాకు ఎదురు ఉండొద్దు అని చెప్పని వాళ్ళ ఇప్పుడు ఉప ప్రధాని ఉన్నటువంటి వాడిని సొంతంగా లోపల చంపేయడం జరిగింది. తర్వాత ఈ స్టూడెంట్ యూనియన్ లీడర్ ఎవరైతే ఉన్నారో ఈయనకి సహకరించినటువంటి వ్యక్తిని కూడా ఈయననే స్వయంగా మనుషులను పెట్టి చంపించాడని చెప్పని అందరూ అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ వాళ్ళు తెలుసుకొని ఇప్పుడు ఆయన మీద తిరగబడడం జరుగుతుంది. అలా అంటే ఇలా వాళ్ళు రాజకీయం కోసం రాజకీయ లబ్ధి కోసం నేను అని చెప్పని వాళ్ళు కొట్లాడుకొని దాంట్లో మన హిందువులను అనవసరంగా అంటే చంపేస్తున్నారు. హిందువులకు ఎవరు రక్షణ లేరు. అక్కడ మన హిందువులు తక్కువ జనాభా ఉన్నందుకు అంటే 13% అంటే 100లో 13 మంది మాత్రమే మన వాళ్ళు ఉంటారు. అంటే 78%, 80% వాళ్ళు 80 మంది వాళ్ళు ఉంటే మన వాళ్ళు 20 మంది కూడా లేకుంటారు. అక్కడ మన వాళ్ళకి ఎవరు సపోర్ట్ లేనందున రాజకీయ సపోర్ట్ లేదు, పలుకుబడి లేదు, మన వాళ్ళని ఎవరు చంపినా ఎవరు అడుగుతలేరు. కాబట్టి విదేశాలలో కూడా మనకి ఎవరు సపోర్ట్ లేరు. మన దేశం ఒకటే ఉంది, మిగతా దేశాలంతా వాళ్ళకే సపోర్ట్ ఉన్నాయి. పక్కన పాకిస్తాన్కు సపోర్ట్ ఉంది, సౌదీ, మిగతా అరబ్ దేశాలన్నీ వాళ్ళకే సపోర్ట్ ఉన్నాయి. ఇక్కడ నుంచి చూసుకుంటే ట్రంప్ తర్వాత చైనా వాళ్ళకే సపోర్ట్ ఉన్నాయి. మన దేశం ఏమన్నా వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళని హిందువులను రక్షించుకుందామనంటే మిగతా దేశాలు మన మీద ఇప్పుడు ప్రస్తుతం ట్రంప్ 50% టారిఫ్ అని చెప్పని మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు. ఇలా మన హిందువులను ఏమన్నా కాపాడుకుందామని చెప్పని మన వాళ్ళు ప్రయత్నం చేసినా కాపాడుకోనియకుండా మన హిందువులను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ట్రంప్ టారిఫ్ విధించడం, మనకు ఎక్కువ బడ్జెట్ అంటే ఎక్కువ పన్నులు మోపడం, ఇలా రష్యా దగ్గర నుంచి మీరు ఆయిల్ కొనొద్దు అని చెప్పని ఆయిల్ కొనకుండా ఇలా ఇబ్బందులు పెడుతూ మనల్ని నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. ఇవన్నీ మామూలు జనాలకు తెలియదు. ఇలా ప్రతి దాంట్లో మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. మన హిందువులు మన వాళ్ళే అందరూ ఐక్యమై కనులు తెరుచుకొని మన వాళ్ళు కులాలుగా విడిపోకుండా ఉన్నప్పుడే మనం ఏమన్నా ముందుకు కొనసాగే అవకాశం ఉంటుంది. సేమ్ అదే పద్ధతిలో రాజకీయ కోణంలో భారతదేశంలో కూడా హిందువులకి ఎటువంటి ఏదైనా వివక్ష జరుగుతున్నట్టు కనబడుతుందా? రాజకీయం మనకు పక్కా కనిపిస్తూ ఉంది. మనకు మన్మోహన్ సింగ్ రాజకీయం ఉన్నప్పుడు మన దేశంలో ఎక్కడ పడితే అక్కడ దాడులు జరిగేటివి. మనకు ముంబై దాడులు అని తెలుసు, 27/11 అని చెప్పని. అప్పుడు ముంబైలో భాజపా దాడులు చేస్తుంటే లైవ్ టెలికాస్ట్ ఇవ్వడం జరిగింది. అంటే లైవ్లో ఎలా చంపుతున్నారు, పోలీసులు ఏం చేస్తున్నారు, ఆర్మీ వాళ్ళు ఏం చేస్తున్నారు, లైవ్ టెలికాస్ట్ ఇవ్వడం వల్ల వాళ్ళు అంటే దొంగలకు తాళాలు ఇచ్చినట్టు మన ప్రభుత్వము దొంగలకు మా వాళ్ళు పోలీసులు ఈడొస్తున్నారు మీరు తప్పించుకోండి అని చెప్పి మనం వీడియోలలో ప్లే చేయడం వల్ల వాళ్ళు తప్పించుకొని పోవడం జరిగింది. తర్వాత హైదరాబాద్లో 2 సార్లు, దిల్సుఖ్ నగర్లో ఒకసారి, ఇక్కడ గూగుల్ చాట్ దగ్గర ఒకసారి, ఇలా 2 సార్లు దాడులు జరిగితే హిందువులే ప్రాణాలు పోతున్నారు. ఇలా ప్రతిసారి వాళ్ళు ఉన్నప్పుడు అక్కడ పార్లమెంట్ మీద దాడి చేసినారు. పార్లమెంట్ దాడి, ఇవన్నీ దాడులకు సంబంధించి ప్రస్తుతం ఒక దురంధర్ సినిమా అని కూడా ఒక సినిమా రిలీజ్ చేసినారు. అది హిందీలో ఉంది. మీరందరూ కూడా యువత కూడా ఖచ్చితంగా చూడండి దాన్ని. అది తెలుగులో కూడా వస్తుంది రాబోయే రోజుల్లో. ఈ దాడుల గురించి ఆ సినిమా తీసినందుకు కొంతమంది రాజకీయ నాయకులు మా దొంగతనం ఎలా బయటికేస్తున్నారు వీళ్ళందరూ అని చెప్పని ఒక కుట్రపూరితంగా దాన్ని బ్యాన్ చేయడానికి కోసం ప్రయత్నం చేసినారు. అయినా ప్రస్తుతం ఉన్నటువంటి మన జాతీయ నాయకులు దాన్ని ముందుకు తీసుకొచ్చినారు. అయితే
ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన హిందువులకు కొద్దిగా రక్షణ వచ్చింది. మొత్తం రక్షణ అయితే రాలేదు. మనం హిందువులం ఐక్యమయ్యేంత వరకు రక్షణ ఎప్పటికీ రాదు. ఏ రాజకీయ నాయకుడైనా వాళ్ళ స్వలాభం కోసం మాత్రమే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వాళ్ళ రాజకీయ పబ్బం నడవడానికి మనం ఎప్పుడైతే ఐకమత్యంగా ఉంటామో మన కోసమే వాళ్ళు పనిచేస్తారు. మనం లేకుండా మనం ఉన్నట్టయితే వాళ్ళ 100 ఓట్ల కోసం మాత్రమే పనిచేస్తారు. మనము సపోజ్గా మన ఊర్లో ఒక 1000 ఓట్లు ఉంటే వాళ్ళ 100 ఓట్లు ఉంటే 100 ఓట్ల వాళ్ళ కోసమే వాళ్ళు పనిచేస్తారు. మనం 900 ఓట్లు డబ్బు ఇచ్చో లేకుంటే కులం ప్రకారము మన కులము మీ కులము లేకుంటే డబ్బులు ఇలా మనల్ని కొంటారు. వాళ్ళకి అట్లా ఉండదు. ఇలా కులం ప్రకారం విడిపోకుండా మనం కూడా మన ధర్మం కోసం మనం గట్టిగా నిలబడినప్పుడే మన హిందువులం మన గ్రామం మన దేశంలో కూడా మనం నిలబడే అవకాశం ఉంటుంది.